అవును. హీరో రెడ్లు తక్కువ, విలన్ రెడ్లు ఎక్కువ. హీరో రెడ్డి కూడా నరుకుతూనే ఉంటాడు. అదే వేరే హీరో అయితే కనుక చక్కగా ఫ్యామిలీని ఆప్యాయంగా కావులిచ్చుకుని ఉంటాడు. అది వాళ్ళకు ఒక సిస్టమేటిక్ గా నడిపినటువంటిది. అంటే వాళ్ళు అనుకున్నటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్. రెడ్లంటే క్రూరులు, వీళ్ళంటే దైవాంశ సంభూతులు, ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి ఇస్తారు, అసలు సమాజాన్ని కాపాడేటటువంటి దైవాంశ సంభూతులు అనేటటువంటి ఆ స్టేజీలో మధ్యలో వచ్చి పట్టినోడు వంగవీటి రంగ. అతను జట్టు కట్టడం ఎప్పుడైతే చేశాడో అనూహ్యమైనటువంటిది వీళ్ళకి. ఆ కోపంతో సుదీర్ఘకాలం పాటు నడిచింది. రంగా మరణం తర్వాత వాళ్ళల్లో ఆ పుట్టినటువంటి వాళ్ళ కుటుంబాల్లో సైకలాజికల్ గా వీళ్ళమంటే ఒక ద్వేషం వచ్చేసి సుదీర్ఘంగా. ఆ ద్వేషం దాదాపుగా 1-2 తరాలు నడిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి గేమ్ చేంజర్ కావాలనుకుంటున్నాడంటే, ఈ కాపు సామాజిక వర్గాన్ని కూడా రెడ్లకి ద్వేషులుగా తయారు చేయాలనుకుంటున్నాడు. కమ్మ సామాజిక వర్గానికి అనుకూలంగా రెడ్లకి ద్వేషులుగా తయారు చేయాలి శాశ్వతంగా. ఈ తరంలో ఈయన మాట్లాడే మాట ఈయన వీళ్ళ బిడ్డలకు వస్తుందిగా. మళ్ళీ 2 తరాలుగా కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య వచ్చిన సంఘర్షణ వాతావరణాన్ని మీరు తప్పుకోండిరా, అటు రత్నకుమారి చెప్పింది, రాధా చెప్పాడు, ఏం గొడవలు లేవంట అన్న వాళ్ళు అంగీకరించరు. బికాజ్ వీళ్ళ తండ్రులు చూశారు, ఇప్పుడున్న యువతరం తండ్రులు చూశారు. అలాగే వ్యాపారాలలో అణచివేత, పారిశ్రామిక వ్యవస్థలో వీళ్ళని తొక్కివేయబడటం లాంటివి ఏ వ్యవస్థలోనైనా సరే కాంట్రాక్ట్లా ఇట్లాంటివన్నీ కూడా తమని ఎదగడి